ఆర్కే రోజా, పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పేర్లు పెట్టారు. పవర్ స్టార్ కాదు, ప్యాకేజీ స్టార్, పవర్ స్టార్ కాదు, వీకెండ్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్, ఈ టైప్లో చాలా కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు చాలామంది వైసీపీ నేతలు తగ్గినా కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గడం లేదు అనేది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత కోపం అనే దాని మీద మాట్లాడటానికి క్రాంతి బార్లపూడి గారు, అంటే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి బార్లపూడి గారు మనతో జాయిన్ అయ్యారు. క్రాంతి గారు ప్రజెంట్ జనసేన పార్టీ లీడర్ కూడా. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. ఎందుకు అంటే నిన్న మీరు విన్నారు కదా, ఒకసారి ప్రేక్షకుల కోసం కూడా వినిపిస్తాను, ఒకసారి బయట ప్లే చేయండి. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ. రైట్, అంటే మనకు నచ్చకపోతే మనం డైజెస్ట్ చేసుకోమేమో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేకు మాత్రమే కాదు, ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, 100% స్ట్రైక్ రేట్ సాధించి భారతదేశంలోనే ఒక చరిత్ర తిరగరాసిన నాయకుడే కాదు, ప్రధాని మోదీ గారితో తుఫాన్ అని పిలిపించుకున్న గేమ్ చేంజర్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదా? తెలిసినా కూడా ఆ ఆక్రోశం ఎందుకు అలా వెళ్ళగక్కుతూ ఉన్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత కోపం అంటే ఏం చెప్తారు క్రాంతి గారు? ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టారండి. ఆయనకి కష్టం తెలీదు. వైఎస్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకండి జగన్ గారికి అంత కోపం? ఆయన గోల్డెన్ స్పూన్ తో పుట్టి అరాచకాలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో లక్షలాది కోట్లు సంపాదించి దాంతో పెరిగింది కాబట్టి ఆయనకి కష్టం విలువ తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి ఆయనకి అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు. అంటే చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగాలేదు, తల్లి చెల్లి వదిలేసిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అందుకే ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అదేమైనా కారణం అయి ఉండొచ్చా? వాళ్ళే చెప్తున్నారు కాబట్టి నిజమై ఉండొచ్చు కదండి. తల్లి చెల్లిని కూడా లెక్క చేయట్లేదు అసలు. వాళ్ళని కూడా రోడ్డుకి ఈడ్చేసి తల్లి అని కూడా కాదు, చెల్లి అని కాదు, వాళ్ళని కూడా బూతులు తిట్టించేస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళతోటి, వైసీపీ పార్టీ వాళ్ళతోటే బూతులు తిట్టించి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు అసలు తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. రైట్ అండి. అంటే నాయకుడు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసిన లీడర్షిప్ క్వాలిటీస్కి జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు చూసిన క్వాలిటీస్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఏంటా డిఫరెన్స్? చాలా ఉంది కదండి. అతను పతాలని తొక్కేస్తానని శపథం చేసి చూపించారండి ఆయన. 11 సీట్, వై నాట్ 175 అన్న మనిషిని 11 సీట్లకి నిలబెట్టేశారు. అక్కడ 11 సీట్లకే పరిమితం చేసేసి 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అడుక్కునే స్థాయికి తీసుకొచ్చేసారు. అది కదా నాయకుడి లక్షణం అండి. ప్రజల కోసం చెయ్యాలన్నదే కదా. వీళ్ళగా పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, వైసీపీ వాళ్ళకి పర్సనల్ గా టార్గెట్ చేయట్లేదు ఎవరిని. ప్రభుత్వం ఎలా చెయ్యాలో అన్నదే వాళ్ళు చూసుకుని చేస్తున్నారు. అదే హోదా విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం విఫలమైంది, హామీలు నెరవేర్చడంలో చాలా తప్పులు చేస్తోంది, కాబట్టి మేము ఎక్కడ నిలదీస్తామో అనే భయంతో మాకు హోదా ఇవ్వడం లేదు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రభుత్వం ఇవ్వదు కదండి, ప్రజలు ఇవ్వాలి కదా. ప్రజలే ఇష్టపడలేదు ఆయన్ని. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇచ్చేసారు. వాళ్ళకి 11 సీట్ల పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇంక ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుందండి? ఇవ్వదు కదా. వాళ్ళకి ఆ హోదా ఇచ్చుంటే ప్రజలు ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. రైట్. అంటే హోదా ఇస్తే మైక్ ఇస్తారు, ఎక్కువ టైం ఇస్తారు, ఆయనకి ప్రయారిటీస్ ఉంటాయి, ఆయన క్యాబినెట్ హోదా వస్తుంది, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే. కానీ అసెంబ్లీకి అయితే రావచ్చు హోదా ఇవ్వకపోయినా. కానీ మాకు హోదా ఇస్తేనే వస్తాము అనే ఒక మెలికి పెట్టారు. ఎందుకంటే మనకి రానిది
అడిగి మేము అందుకే రావట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రావడానికి భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అరాచకాలు బయటికి ఎలా వస్తాయో అన్నది భయంతో రావట్లేదని. ప్రజల సమస్యలు తెలుసుకుని వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి కదా. ఆ విషయం వదిలేసి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అన్నది కూడా కరెక్ట్ కాదు కదా. అది ప్రజలకి ఏమైనా చేసి ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. లేదు కాబట్టి ఇంకా వచ్చి ఏం మాట్లాడతారండి? ప్రజల కోసం మాట్లాడడానికి ధైర్యం కూడా చేయలేకపోతున్నారు ఆయన. రైట్. మరో వారం రోజుల్లో మీకు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఉండబోతోంది. ఎన్నాళ్ళు జరిగిన ఆవిర్భావ సభ వేరు, ఇప్పుడు జరిగే ఆవిర్భావ సభ వేరు. ఎందుకంటే దేశ రాజకీయాలనే ఒక మలుపు తిప్పి మోదీ గారితోనే తుఫాన్ అని పిలిపించుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించి మొత్తం దేశమంతా కూడా హూ ఈజ్ పవన్ కళ్యాణ్ అని గూగుల్లో సెర్చ్ చేసే అంతలా ఒక రేంజ్కి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు జరగబోయే ఆవిర్భావ సభకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంటే వాళ్ళ భాషలో, మీ భాషలో చెప్పాలంటే చవకబారు మాటలు కాస్త బూస్ట్ ఇచ్చాయి. నేను జనసేన పార్టీ సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాను. చాలా రకాలైన పోస్టులు వస్తున్నాయి. నీకు ఎంత అహంకారమా, నువ్వు ఏంటది కోడి కత్తికి ఎక్కువ గొడ్డలి పోటుకు తక్కువ అని చెప్పి కొంతమంది ఈ టైప్ ఆఫ్ విమర్శలన్నీ. కొంతమంది అయితే చింత చచ్చినా పులుపు చావలేదు, ఎందుకు నీకు జగన్ ఇంత అహంకారం అనేసి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అంటే ఆయన అబ్జర్వ్ చేసిన పొలిటికల్ పండితులు కూడా చెప్తోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే ఉండలేడు, ఆ సీఎం సీట్లో కూర్చోలేకపోతే ఉండలేడు, ఎవరైనా నాయకులు ఎదుగుతుంటే చూడలేడు, ఎస్పెషల్లీ ప్రత్యర్థులు ఎదుగుతుంటే చూడలేడు అని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ గారిని 2019లో 2 చోట్ల ఓడించామని చెప్పి 5 ఏళ్ల పాటు దాన్ని ప్రచారం చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన గెలిచారు. అలా అప్పుడు విమర్శలు చేసిన చాలామంది ఆర్కే రోజా, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, ఇంకా గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ అడిగాను మిమ్మల్ని, మీరు సమాధానం చెప్పారు. మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముద్రగడ గారు అమ్మ ఏం మాట్లాడతారా అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి, ఆయన వ్యక్తిత్వం, ఆయన శైలి ఎలా ఉంటుంది? ఎందుకు అంటే డైరెక్ట్గా మీరు బాధితురాలు జగన్ కుట్రలకు. మీ తండ్రి గారిని వశపరుచుకుని మాయమాటలు చెప్పి పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్మించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నది మీ మాటే. గతంలో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు. ఏంటి ఈ అంటే రాజకీయాలు అనేది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉండాలి ఏదైనా, అంతేగాని కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ ఉండకూడదు కదా, ఏమంటారు? అదే కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు. రాజకీయం అంటే రాజకీయంగా చెయ్యాలి, పర్సనల్ గా వెళ్ళకూడదు. ఎవరి లైఫ్ లో కూడా ఎవరు పర్సనల్ గా వెళ్ళకూడదు. ఆయన అదే టార్గెట్ చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పర్సనల్ గానే టార్గెట్ చేస్తారు ఎప్పుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక పర్సనల్ గా టార్గెట్ చేసి అందరితో బూతులు తిట్టించడం అన్నదే ఆ జగన్ గారి టార్గెట్. ఇది ఆవిర్భావ సభ కాదండి, మా విజయోత్సవ సభగా నేను పేర్కొంటున్నాను. విజయోత్సవ సభ, నిజంగా విజయోత్సవ సభ. ఖచ్చితంగా 10 సంవత్సరాలు కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ నేను ఇంకోటి కూడా అన్నారు, నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఇంకో మాట కూడా ఉంది, ఒకసారి మళ్ళీ ప్లే చేయండి జగన్ బయట పూర్తిగా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆ మనిషి కార్పొరేటర్ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. జీవిత కాలంలో ఇప్పుడు ఒక్కసారి 7 ఎమ్మెల్యే అంటే చాలా తక్కువగా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేకే 11 సీట్లతో కూర్చోబెట్టారండి. నెక్స్ట్ టైం ఏం జరుగుద్దో అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. పక్కన ఒకటి కూడా ఉండకపోవచ్చు. ఓకే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితేనే జగన్ ని అదపాతాడాన్ని తొక్కేసి 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే అయితే ఏం చేస్తారు? అసలు వైసీపీని ఒకటి పరిమితం చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుని మాట్లాడాలన్నది నేను. లేకపోతే అదపాతాడానికి మించిన పాతాళం అంటే భూస్థాపితం ఏదైనా అవ్వచ్చు రాజకీయాల్లో, ఏదైనా అవ్వచ్చు. రైట్ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటల మీద మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండి క్రాంతి గారు. థ్యాంక్ యూ.
సో జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద చాలామంది చాలా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఆయన లండన్ వెళ్తారు, లండన్ నుంచి ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్. ఎవరు ఏమీ చూడలేదు కాబట్టి రాజకీయాల్లో విమర్శలు కూడా చాలా హుందాగా ఉండాలి కాబట్టి దాని మీద ఎన్నాళ్ళు కామెంట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మనకి అర్హత లేకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి అనేది మొత్తం దేశానికి తెలిసిన పరిస్థితుల్లో ఆయన ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా రాజకీయంగా పెద్ద చర్చకి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే వ్యక్తిత్వం, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం సరిగా లేదు అనేది చాలామంది చెప్తున్నమాట. దేన్నైనా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మనం స్వాగతించాలి ఎవరైనా. అంతేగాని నువ్వు ఎమ్మెల్యేవే కాదు, ఎమ్మెల్యేకి తక్కువ నువ్వు అంటూ కామెంట్ చేయడం మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మరో వారం రోజుల్లో జరగబోతున్న జనసేన పార్టీ విజయోత్సవ సభ, అదే ఆవిర్భావ సభ